వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు పాల్గొని ఒక ₹1 కోటి ఏర్పాటు చేయబడినటువంటి సౌండ్ సిస్టమ్ని అక్కడ ప్రారంభించారు. ఫైన్, బాగానే ఉంది. మరి దేవాదాయ శాఖ మంత్రి, ధర్మాదాయ శాఖ మంత్రి సౌండ్ సిస్టమ్ని ప్రారంభించారు అంటే మీరు ఎక్కడని అనుకుంటారు? ఇది ఎమ్మెల్యేగా కాదు, దేవాదాయ శాఖ మంత్రిగానే చేసినటువంటిది. ఇది ఏ ఆలయంలోనో ఇంకోటి కాదు చేసింది, ఇది చర్చిలో చేశారు. వరంగల్లో ఉన్నటువంటి సిఎస్సి చర్చ్ ఏదైతే ఉందో, సెంట్రల్ బాప్టిస్ట్ సిబిసి చర్చ్, దాంట్లో ఆవిడ నిన్న వెళ్ళి చేయడం జరిగింది. అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో కూడా పోస్ట్ చేశారు. వరంగల్ లేబర్ కాలనీలో సెంటనరీ బాప్టిస్ట్ చర్చిలో ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక మెగా సౌండ్ సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది. చర్చికి విచ్చేసే క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రార్థనలు, ఆధ్యాత్మిక సందేశాలు మరింత స్పష్టంగా చేరేలా ఈ ఆధునిక సౌకర్యం ఉపయోగపడనుంది. సమాజంలో ప్రతి వర్గము ఆధ్యాత్మిక సామాజిక అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది సోషల్ మీడియాలో ఆవిడ చేసినటువంటి పోస్ట్ విత్ ఫొటోస్లో కొండా మురళీ గారు ఉన్నారు. అలాగే ఇనాగరేషన్ ఫోటోలు ఇవి కూడా అందులో ఉన్నాయి చాలా స్పష్టంగా. ఇనాగరేషన్ ఆఫ్ సౌండ్ సిస్టమ్, చీఫ్ గెస్ట్ శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ కొండా మురళీధర్రావు గారు, 31 మే 2026. ఆ తర్వాత అంతా కింద అద్దాల్లో లైటింగ్ ఇది ఉంది కాబట్టి కింద డీటెయిల్స్ కనిపించట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అందులో పాల్గొన్న వాళ్ళ పేర్లు ఇవేదో వేసుకున్నట్టున్నారు. ఫైన్, ఓకే, ఇది ఆ బోర్డుకి ఓకే. తర్వాత ఇంకొక శిలాఫలకాన్ని అక్కడే ఓపెన్ చేయడం జరిగింది. మరి అది రోడ్లకి సంబంధించింది అనుకుంటా, ఎందుకంటే రహదారులు మరియు భవనాల శాఖ, ప్రజాప్రభుత్వం లేబర్ కాలనీలో ఈ రోడ్డుకి సంబంధించి అదే రోజున 31వ తేదీనే చేయడం జరిగింది. ఫైన్, మంత్రిగా రోడ్డు ఇనాగరేట్ చేయడం అనేటువంటిది ఇదంతా కూడా బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారి పేరు, మంత్రి గారి పేరు, మిగతా వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా దాంట్లో స్పష్టం చేశారు. బట్ ఇక్కడ చాలామంది ప్రశ్నించేది ఏంటంటే, ఈ చర్చికి ఇచ్చినటువంటి చర్చ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటిది, మళ్ళీ సోషల్ మీడియాలోనే కాదు పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి వార్త, చర్చిలో సౌండ్ సిస్టమ్ ప్రారంభం. సౌండ్ సిస్టమ్ని ప్రారంభిస్తున్న మంత్రి సురేఖ. కాశీబుగ్గ వెలుగు వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సిబిసి చర్చిలో ఆదివారం ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే కొండా మురళీధర్రావు సౌండ్ సిస్టమ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ₹1 కోటితో సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పన్నుల బాబు, చర్చి పాస్టర్స్ బాబు జగ్జీవన్, మధ్యాన్, సంఘ పెద్దలు తదితరులు ఉన్నారు. అంటే ఇక్కడ క్లారిటీ కావాల్సినటువంటిది, ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా సరిపోతుంది. ఇక్కడ వచ్చేది ఏంటంటే, దేవాదాయ ధర్మాదాయ శాఖకి నిధులు ఎక్కడివి, ఎవరిస్తున్నారు? సో తెలంగాణలో ఉన్నటువంటి ఆలయాలన్నింటి నుంచి వచ్చేటువంటిదే కదా, వాళ్ళదే కదా. మరి ఏ ఆలయానికి నిధులు ఇచ్చి ఇది చేశారు? కానీ ఈ చర్చికి ఇచ్చిన మాట మేరకు, అంటే ఇక్కడ మనకేంటంటే కాస్త అనుమానం ఉన్నటువంటిది, క్లారిటీ కావాలి ఇక్కడ మెయిన్. దేవాదాయ శాఖ సొమ్ము నుంచి, దేవాదాయ శాఖ నుంచి ₹1 కోటి వెచ్చించి వాళ్ళకి సౌండ్ సిస్టమ్ ఇచ్చారా, లేదు మంత్రిగా వ్యక్తిగత హోదాలో వారి ఆస్తిని వారే ₹1 కోటి డొనేట్ చేసి సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేయించారా? ఇది కావాలి. వ్యక్తిగతంగా ఆవిడ చేశారు అంటే వెల్డన్, తప్పులేదు, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. ఆవిడ ఇస్తానన్నారు కాబట్టి ఇచ్చారు, దానికి నిజంగానే అభినందనలు, ఎటువంటి అభ్యంతరం కానీ ఆక్షేపణ కానీ లేదు. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా అది ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇచ్చినట్టయితే మాత్రం చాలా అభ్యంతరం. అండ్ రెండోది, ఈ చర్చి సౌండ్ సిస్టమ్ని ప్రారంభించడానికి దేవాదాయ శాఖ మంత్రి హోదాలో వెళ్ళి ఉండకూడదు. బికాస్ దానికంటూ మళ్ళీ సపరేట్, ఎందుకంటే చర్చిలు కానీ మసీదులు కానీ దేవాదాయ శాఖలోకి, ఎండోమెంట్స్ పరిధిలోకి రావు. ఇది వారికి కూడా తెలుసు. అయినా సరే ఆ హోదాలో అక్కడికి వెళ్ళడం ఎంతవరకు సమంజసం అనేది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది చర్చి కోసం ₹1 కోటి ఇచ్చిన హామీ మేరకు అని చెప్పి పేపర్లో వచ్చినటువంటిది, ఆవిడ మాట్లాడుతున్నటువంటిదే. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ప్రజాప్రభుత్వంలో అని కూడా అన్నారు. మళ్ళీ ప్రజాప్రభుత్వంలోనే, ఆవిడ చెప్పిందే, ప్రజాప్రభుత్వంలోనే ప్రతి వర్గము ఆధ్యాత్మిక సామాజిక అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. సో అక్కడ కట్టుబడి ఉంది అన్నప్పుడు ఏ విధంగా దీన్ని జస్టిఫై చేసుకుంటారనేది తెలంగాణ దేవాదాయ శాఖ వారు దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. స్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సిందే. ఎండోమెంట్స్ సొమ్ములు ఏ విధంగా వాడుతున్నారు, ఇలాంటి కార్యక్రమాలకు వాడుతున్నారా,
ఏ ఆలయాలకి ఇప్పటికీ భద్రాచలం దాన్ని ఏదో పెగా టౌన్షిప్ చేస్తాము, ఆలయాన్ని పూర్తిగా ఇది చేస్తామన్నారు, ఇప్పటివరకు ఏమీ లేదు. 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి, పెద్దగా ఏమీ లేదు ఇప్పటిదాకా చేసింది. యాదగిరిగుట్టని మాత్రం యాదాద్రి అని చెప్పి చాలా చక్కగా ఇది చేశారన్నారు. మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది అది డిఫరెంట్ థింగ్. మళ్ళీ కొండగట్టు అంజన్నకి తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి 30 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఇప్పించారు. మరి ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కొండగట్టు అంజన్నకి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, మరి దాంట్లోంచి చేయాలి కదా ముందు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వడాన్ని నేను ఎక్కడ తప్పుపట్టడం లేదు. అది చాలా సోదరభావంతో 2 రాష్ట్రాలకి ఒక సన్నిహిత సంబంధం బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తే ఎస్ ప్రతి ఒక్కళ్ళు స్వాగతిస్తాం, అది ఇబ్బంది లేదు. కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది దేనికి ఉంది? నీతులన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి మాత్రమే చెప్పాలా? చర్చిల దగ్గర నుంచి కానీ, మసీదుల దగ్గర నుంచి కానీ, దర్గాల నుంచి కానీ ప్రభుత్వానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి పైసా రాదు, పైసా ఆదాయం రాదు. అక్కడి నుంచి అడగరు మళ్ళీ ప్రభుత్వాలు. కానీ ఆలయాలకు సంబంధించింది మాత్రం ప్రతిదీ లెక్కలు చెప్పాలి, వాళ్ళ అజమాయిషీలో ఉండాలి, నిధులు రావాలి, బ్యాంకులకు వెళ్ళాలి, వీటికి బడ్జెట్ కావాలి, దీనికి మంత్రులు, సెక్రటరీలు, ఉద్యోగులు ఎంతమందిని ఇచ్చేయాలి. మరి దీని మీద ఎవరు ప్రశ్నించరా? ప్రశ్నిస్తే మళ్ళీ తప్పు ఏంటంటే అదిగో మత విద్వేషాలు రెచ్చగొట్టేస్తున్నారు. భక్తులు దేవాలయాలకు ఇచ్చిన దాంట్లోంచి ఎండోమెంట్ వాళ్ళు మెయింటెనెన్స్ అని ఇంకోటని ఇది చేసి పెడతారు, అయ్యింది. మరి దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెడితే వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది సమాజంలోకి చెప్పాలి కదా, అది ఏమిస్తున్నారని చెప్పాలి కదా, గవర్నమెంట్కి ఏమొస్తుందని చెప్పాలి కదా. వ్యక్తిగత హోదాలో కాస్తుమా ఇది? నేను ఇక్కడ ఎండోమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంటున్నా, ఇదే అడుగుతున్నారు. ఈ ₹1 ప్రభుత్వమే పెట్టింది అంటే డెఫినెట్గా అది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది, చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. అందులోనూ ఎండోమెంట్స్ మినిస్టర్ వెళ్ళి అక్కడ చేయడం అనేటువంటిది. ఇప్పుడు ఒక కొత్తగా ఏదైనా దర్గా నిర్మించారు, లేదంటే ఒక హజ్ హౌస్ నిర్మించారు అంటే ఎండోమెంట్ మినిస్టర్గా కొండా సురేఖ్ గారిని ఆహ్వానించి ఎవరైనా రిబ్బన్ కట్ చేయిస్తారు అక్కడికి మైనారిటీ వెల్ఫేర్ మంత్రి గారు మాత్రమే వెళ్తారు, లేదు ముఖ్యమంత్రి. స్పెసిఫైడ్ కదా, ఇది ఎండోమెంట్స్ అని పెట్టారు కదా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అని, దానికంటే ఒక మీనింగ్ అనేది ఉంది కదా. ఇవే వస్తున్నాయి. సో ఇక్కడ ప్రభుత్వం చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే ఈ ₹1 వరంగల్ సిబిఎస్ చర్చ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ₹1 ఎవరు ఇచ్చారు అనేటువంటిదే ఇక్కడ రావాల్సినటువంటి ఒక సమాధానం. లెట్స్ వెయిట్ ఫర్ దట్. ఒకవేళ సమాధానం రాకపోతే అప్పుడు మళ్ళీ మనం దీనికి సంబంధించి మళ్ళీ ప్రశ్నించవచ్చు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.